కొంతమంది మూర్ఖులు అక్కడ రాజకీయంలో ప్రజల పట్ల మమకారము, దేశ భవిష్యత్తు పట్ల మమకారం కాకుండా తమ అధికారమే తాత్కాలికంగా దాన్ని కొనసాగించాలని కోరుకునే వాళ్ళు కొంతమంది పిచ్చి పనులు చేస్తున్నారు. చివరికి పరిస్థితి బహుశా కొన్ని సందర్భాల్లో వాళ్ళకు కూడా అదుపు దాటి ఉండొచ్చు. అంచేత పాకిస్తాన్ పరిస్థితి వేరు. పాకిస్తాన్ ఆ గుణపాఠం నేర్చుకుంటే, అక్కడ పాలక వర్గాల గుణపాఠం నేర్చుకుంటే పాకిస్తాన్ ప్రజల పాపం వాళ్ళు ఏం చేస్తారు, అమాయకులు, వాళ్ళు తప్పు కాదు. పాకిస్తాన్ పాలక వర్గాల గుణపాఠం నేర్చుకోకపోతే మనకే ఇబ్బంది ఉంటుంది, వాళ్ళు సర్వనాశనం అవుతారు. సో ఫైనల్గా ఇప్పుడు అయిపోయింది, సీజ్ ఫైర్ అయిపోయింది, ఇక రాజకీయాలు మొదలవుతాయి రేపటి నుంచి. బీజేపీ ఏదో తిరంగా యాత్ర చేయబోతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. అల్టిమేట్గా చాలా మంది దేశ ప్రజల్లో ఒక మిక్స్డ్ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా ఉంది. పీఓకేని ఇదే దెబ్బతో కొట్టేయాల్సింది, అట్లా చాలా చాలా ఆస్పిరేషన్, చాలా ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఉన్నాయి. జేపీ గారు, పాకిస్తాన్ ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కానీ మన దేశ ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఇది అంచనాలను అందుకోలేదు అంటే ఏమంటారు మీరు? యుద్ధం అంటే, లేకపోతే దౌత్య నీతి అంటే, అంతర్జాతీయ వ్యవహారాలు అంటే అది మొనోపలీ గేమ్ లాగా, లేకపోతే చదరంగం లాగా. ఇదిగో నేను పావేశాను, నీ రాజును తీసేశాను అన్న రకంగా ఉంటుందనే భావన చాలా మందికి ఉంటుంది. పాపం మంచి ఉద్దేశంతో కూడా అది పరిణితి లేనటువంటి ఆలోచన. దేశాల మధ్య చాలా సంయమనం కావాలి, సామర్థ్యంతో పాటు ప్రధానమంత్రి గారు చెప్పినట్టుగా పరిణితి కావాలి. ఏ దేశము మరో దేశాన్ని వినాశనం చేయలేదు, అది గుర్తుంచుకోండి. అమెరికా లాంటి దేశం ఆఫ్ఘనిస్తాన్ ఏముంది, పాకిస్తాన్ ముందు ఆఫ్ఘనిస్తాన్ చాలా దగ్గర వినాశనం చేయలేకపోయింది, వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. మళ్ళీ వియట్నాం అన్నది, వియట్నాం ఎంత మామూలు దేశం అమెరికాకి పాఠం ముందు ఏం చేయగలిగింది. కాబట్టి యుద్ధం పరిష్కారం అనుకోబోకండి, ఈ దుడుకుతనం అవుతుంది. మన దేశ ప్రజలను కాపాడుకోవటానికి చాలా ఉడుపు కావాలి, నేర్పరితనం కావాలి, దీర్ఘకాలిక తత్వం కావాలి. రెండోది, ఆర్థిక వ్యవస్థని పెంచుకోవటం, మన ఎవరో తేలిపారేలాగా చూడకుండా ఆ శక్తిని పెంచుకోవటం వల్ల దేశ భవిష్యత్తు ఉంది. కానీ ఈవేళ దుస్సాహసాన్ని గుడికట్టడం కాదు, పాకిస్తాన్తో సమానం కావడం కాదు. పాకిస్తాన్ మనం సమోజ్జలం కాదు, పాకిస్తాన్ మనం సమానం కాదు. ఒకప్పుడు సమానంగా భావించేవాళ్ళు చాలా మంది. ఇప్పుడు పాకిస్తాన్ మనకే పోలిక లేదు. మనం చైనాతో అతిపెద్ద ఆర్థిక, అమెరికా దిద్దుగా నిలవాలి. అంచేత మన ప్రయోజనాల గురించి ఆలోచించండి. మూడవది, రాజకీయ పార్టీలు సహజంగానే మరి ఒకరినొకరు విమర్శించుకుంటాయి. కానీ ఎలాగైతే గత 15 రోజులుగా ఏప్రిల్ 22 దగ్గర నుంచి రాజకీయ పార్టీలు సమన్వయాన్ని, హుందాతనం ప్రదర్శించినవే, కనీసం దేశ భద్రత విషయంలో హుందాతనం ప్రదర్శించండి. దాని లోపల విమర్శించవచ్చు, ఈ వ్యూహంలో తప్పు అన్నది ఫలానా చేస్తే బాగుంటుంది, నిర్మాణాత్మకంగా విమర్శించవచ్చు. కానీ దీన్ని రాజకీయ అంశంగా చేయకుండా ఉంటే రెండు పార్టీలు, అది బీజేపీకి వర్తిస్తుంది, అది కాంగ్రెస్కి వర్తిస్తుంది, ఇతర పార్టీలకు వర్తిస్తుంది. జరిగిందే జరిగిపోయింది, ప్రజలు నిర్ణయించుకుంటారు. రాజకీయంగా చేయకుండా ఉంటే, రాజకీయంగా దేశంలో విభజనకు భాగంగా చేయకుండా ఉంటే, ఆ మాత్రం సమయంలో ఉంటే మంచిది. లేకుంటే ప్రజలకు విజ్ఞత ఉందని నేను నమ్ముతున్నాను. మనం విజ్ఞత వ్యవహరించాలి. ఈ మొత్తం వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం కానీ మోడీ కానీ కరెక్ట్ గానే వ్యవహరించారా? పరిణతి సక్సెస్ అయ్యారని అనుకోవచ్చా? ఏప్రిల్ 22 తర్వాత అంతకంటే ఇంకొంచెం విస్తృతం చేస్తాను. ప్రభుత్వం కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, సైనిక దళాలు కావచ్చు, రాజకీయ వ్యవస్థ కావచ్చు, దేశంలో భారతీయ సమాజం, కాశ్మీర్ లోపల కానీ మిగతా భారతదేశంలో కావచ్చు, అందరూ కూడా టెక్స్ట్ బుక్ లైక్ మోడల్ స్పందన. సరైన స్పందన లేనిదేమన్నా ఉంటే మీరేమనుకోవద్దు, మీడియా నుంచి, సోషల్ మీడియా నుంచి ఈ దుడుకుతనం, ఈ తొందరపాటు, అది గొప్పలంటే తోకంటే రీతి, రెచ్చగొట్టే ధోరణులు, ఇవన్నీ కూడా 24 hour కమ్యూనికేషన్ డిజిటల్ యుగంలో ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు పేలటము, సోషల్ మీడియాలో ముఖ్యంగా, ఇవన్నీ కూడా మీడియా నుంచి వచ్చినాయి. కానీ మిగతా వ్యవస్థ మొత్తం, రాజకీయ వ్యవస్థ, మన సామాజిక వ్యవస్థ, ప్రభుత్వము, మరి సైనిక దళాలు అద్భుతంగా వ్యవహరించింది. దయచేసి దాన్ని కొనసాగించాలి. ఈ దురుకు స్వభావము, ఎవరో కొంతమంది ఈ సోషల్ మీడియా వీరులు ఉంటారు, కూర్చుని ఏదో సఫా చేసేద్దాం, ఏదో వీడియో గేమ్ అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళు కొంచెం దూకుడు తగ్గించాలి. వాళ్ళు దూకుడు తగ్గించకపోతే వాళ్ళందరినీ మనం తగ్గించాలి. అంటే ఇప్పుడు 21st సెంచరీలో ఏ యుద్ధంలో ఎవరు గెలవలేరు, ఎంత తక్కువ శక్తి ఉన్నా సరే. పూర్తి స్థాయిలో గెలవడం సాధ్యం కాదు. ఇప్పుడు ఒక డైలాగ్ కొడతాం, ప్రపంచ పట్టణంలో అసలు పాకిస్తాన్ లేకుండా చేస్తాం, ఇదన్నది సాధ్యం కాదు. అది కేవలం మాటల వరకే అన్నది అందరికీ అర్థం కావాలి, అంతేనా? 100% అందుకనే ప్రధానమంత్రి రష్యాకి బహిరంగంగా చెప్పారు, ఇది యుద్ధాల కాలం కాదు,
అలాగని చెప్పిన సైన్యం వద్ద కావాలి, యుద్ధాన్ని ఆపాలన్నా సైనిక బలం కావాలి. మనకు బలం లేకుండా యుద్ధం వద్దు అని చెప్పంటే మనం బలహీనులు మాట్లాడే మాట, అవతల అడిచి కొట్టిపారేస్తారు. మనకు బలముని పాటించాలి, అప్పుడు మన మాటకు విలువ ఉంటుంది, మన ప్రయోజనాలను కాపాడుకున్నాడు అవుతాం. ఓకే, అంటే ఎస్పెషల్లీ సోషల్ మీడియా ఈ విషయంలో గుర్తుపెట్టుకోవాలి. చాలా, అసలు సోషల్ మీడియా చూస్తుంటే వాంతి వస్తుంది. ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చిందంటారు? అంటే ఇంత హై ఎక్స్పెక్టేషన్స్ కాదు, టెర్రరిజం విషయం కాదు, అంటే వాస్తవానికి దూరంగా ఎందుకు ఉంది? వాస్తవానికి ప్రపంచం అంతా కూడా 24 గంటల కమ్యూనికేషన్ ఉన్నప్పుడు ఏమైందంటే, నేను కొంచెం పచ్చిగా చెప్తాను, ఒకప్పుడు ఫిల్టర్స్ ఉండేవి, ఇప్పుడు అభిప్రాయ భేదాలు ఉండేవి, సిద్ధాంతపరంగా కానీ ఇతరత్ర కానీ రాజకీయంగా కానీ ఎవరు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడే మాటకు ఆధారాలు ఏమిటి, దానిలో ఉన్న తర్కం ఏమిటి, వాళ్ళ గత చరిత్ర ఏమిటి, విశ్వసనీయత ఏమిటి, దీని ఆధారంగా కొంత ఫిల్టర్స్తో కొన్ని మాటలకు విలువ వచ్చేది.